హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు అందరు బాగుండాలి, నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా కూర సైడ్ పట్టుకొని అయితే మనం తీసుకోవాలండి. ఇదైతే లైనింగ్ క్లాత్, మనం అయితే డబల్ జాకెట్ కుట్టాలి కదా, దానికోసమని ఇప్పుడు మనమైతే లైనింగ్ క్లాత్ ఫస్ట్ కట్ చేసుకుందాం. ఇలాగ మడతేసుకొని నీట్గా అనుకోవాలండి. బట్ట అంతా స్టోరేజ్ లేకుండా సాఫ్గా ఉండేలా చేతులతో నీట్గా అనుకొని మనం ఆది బ్లౌజ్తోనే చూడండి సంక సైడు అటు చివర్ల ఇటు చివర్ల ఆది బ్లౌజ్ను పట్టుకొని ఇలాగ కొలత తీసుకోవాలండి. చూడండి, ఇలాగా అటు చివర ఇటు చివర నుండి ఇట్లా పట్టుకోవాలి. ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడనే మనం ఇలాగ గుర్తుపెట్టుకొని స్ట్రెయిట్గా కట్ చేసుకోవాలండి. మీరైతే ఒక లైన్ గీసుకోండి, చక్కగా ఉంటుంది. చూడండి, ఇలాగ మడతను మళ్ళీ విప్పి మళ్ళీ మధ్యలోకి వెళ్ళి ఇలాగ మడతేసుకోవాలి. ఈ విధంగా మడతేసుకోవాలండి. ఇలా నీట్గా అనుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కొలుసుకుందాం. మనం కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని ఆ నుంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీకు స్ట్రైట్గా రావాలి అంటే ఒక గీత అయితే గీసుకోవచ్చండి. చూడండి, ఇలాగా బ్యాక్ పార్ట్ ఇది మనకు కట్ చేసుకున్నాం కదా. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేశాను, ఎందుకంటే ఏమైనా ఎక్కువ ఉన్నా కూడా ఇప్పుడే కట్ చేస్తే సరిపోతుంది. మనం బ్యాక్ పార్ట్ తీయంగా మిగిలిన క్లాత్ ఉన్నది కదా, దాన్ని ఇలాగ క్రాస్గా వేసుకోవాలండి. క్రాస్ కటింగ్ కదా, ఇలాగ క్రాస్గా వేసుకొని ఇలా సీదా చక్కగా అనుకోవాలండి. ఇలాగ సాఫ్గా అనుకోవాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజు ముందు పార్ట్కు ఇలాగ ముందు భాగం చూసుకుందాం ఎంతవరకు వస్తుంది అనేది. ఇంకా బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ మూలలు మలుచుకొని కట్ చేసుకోవాలండి. నాకు కస్టమర్ వచ్చారు. ఇలాగా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఎంత అవుతుందో అంతవరకే ఉంచి మిగిలిన క్లాత్ ఇలాగ మడతేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం అయితే షేప్ బెల్ట్ కట్ చేయాలి కదా, స్టార్టింగ్ 3 ఇంచులు ఎండింగ్ 2 ఇంచుల వరకు ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ సైడ్కు ఎక్స్ట్రా క్లాత్ కూడా ఇలాగ కట్ చేసుకోవాలి. ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. నేనైతే మళ్ళీ ముందు పార్ట్ పట్టి చూస్తున్నాను, కొంచెం అంత ఎక్కువ అనిపించింది నాకు, అందుకే కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సైడ్లో కూడా ఏడా స్టోరేజ్ ఎక్కువ లేకుండా చక్కగా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ముందు గల్ల తీసుకోవాలి కదా. చూడండి, కింద పెద్ద పట్టీలకు ఇక్కడ గల్లకు ఒక కుట్టు మందం వదులుకొని ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలండి. మీదికి వెళ్ళవచ్చు చూసుకుంటే వస్తుంది. కింద కొంచెం రౌండ్ ఎక్కువ తీసుకోవాలి, మీదికి వచ్చేసరికి కొంచెం తగ్గించుకుంటూ రావాలి. ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు వెనకాల కూడా మనం గల్ల కొలత చూసుకోవాలి కదా. చూడండి, 2 భుజాలు ఒక దగ్గర పట్టుకొని సెంటర్కు గల్ల సెంటర్కి పట్టుకొని మీది కింద కుట్టుకు వదులుకొని చూసుకుంటే 7 వరకు వస్తుందని తెలుస్తుంది. ఏమన్నా జరుపుకోవాలనుకుంటే కిందికి మీదికి జరుపుకోవచ్చు, అవసరమైతే ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే, లేకపోతే దానంతా పట్టుకుంటే సరిపోతుంది. చూడండి, మనం సైడ్లో కూడా సైడ్ జాయింట్ పట్టుకొని చూసుకున్నాం కదా, అక్కడ ఒక మార్క్ ఇచ్చానండి నేను. మనం తీస్తాం కదా చంక డౌన్, అప్పుడైతే మనం మార్క్ ఇచ్చిన పైనకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ఇప్పుడు చూడండి, భుజాల మీద ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాం. ఇలాగా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం కరువు అనేది తీసేసుకోవాలి కదా, ఇలాగ లోతుకు తీయాలండి. బుగ్గలు అనేటివి రాకుండా నీట్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకుంటే మనం కుట్టేటప్పుడు కూడా చక్కని ఫిట్టింగ్ వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకుంటే ఎంత చక్కగా వచ్చింది చూడండి. మన ఇవే పీసులను ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద కూడా వేసుకొని ఎంత చక్కగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఏ మాత్రం తేడా లేకుండా ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకో, ఇంకా మనం ఆ మెయిన్ క్లాత్ మీద వేసుకుంటే చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి మనం కుట్టినాక. చూడండి, ఇవైతే హ్యాండ్స్. చూడండి, మనకైతే మెయిన్ క్లాత్ అయితే ఇది. ఇలాగ నేనైతే ఫస్ట్ అయితే హ్యాండ్స్ తీస్తానండి. అది బ్లౌజ్ ఉంది కదా, హ్యాండ్స్ దాన్ని కొలత పట్టుకొని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉంచుకుంటే సరిపోతుంది. చూడండి, క్లాత్ అంతా కూడా ఇలాగా నేను తీసుకున్నాను. ఇక్కడ చూడండి, మనం ఈ ఫ్లవర్స్ అనేటి ఏ డిజైన్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మనం సీదా వచ్చేలా చూసుకోవాలి. ఫస్ట్ వీటిని కన్ఫ్యూజ్ కాకుండా కింద ఇలా స్ట్రైట్గా
ఒక తొక్కుంటే సీదా కట్ చేసుకొని ఈ ఫ్లవర్స్ అనేది సీదా పడేలా మడతీసుకోవాలండి. వీటిని చూసుకొని వేసుకోవాలండి, మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇలాగా చూసుకొని వేసుకోవాలి, లేకుంటే కొంచెం అజాగ్రత్త వేస్తేనైతే ఇంకా కుట్టిన బ్లౌజ్ అంతా ఉల్టా ఫల్టాగా కనపడుతుంది. అందుకని మనం చక్కగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. నాకు కస్టమర్ వచ్చారండి, మజా అడిగారు. కస్టమర్లో చూసుకున్నాక నేను మళ్ళీ కటింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటానండి. వాళ్ళైతే డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు. సో మనం కటింగ్లో చూసుకుంటేనే కట్ చేసుకోవాలండి. మనకు బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు ఫ్లవర్స్ వచ్చినా డిజైన్స్ వచ్చినా చక్కగా సీదా పడేలా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, అదిన్నే మెయిన్ క్లాత్ మీద వేసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి. చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి. సో ఫ్రెండ్స్, మీరైతే గమనించే దాంట్లోనే ఉంటుందండి. మనం ఏం చేయాలి, ఎది చేయాలి అనేది కొంచెం చూపు అనేది దాని మీద దృష్టి పెట్టి చేస్తే సరిపోతుందండి. ఇలాగ చూడండి, మనం వెనుక గల్ల కూడా ఒక్క 1/2 ఇంచు వదులుకొని పక్క నుండి కట్ చేసుకుంటా వస్తున్నాం. అంటే ఇలా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఈ గల్లకు ఎంత ఉంచుకున్నా సరిపోతుంది. సైడ్లకు ఎక్కువ ఉంచుకోవలసిన అవసరం లేకుండా కూడా దగ్గరగా కూడా కట్ చేసుకోవచ్చు. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇప్పుడు మనకైతే బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ కూడా ఫ్లవర్స్ మనకు కరెక్ట్గా పడేలా చూసుకోవాలి. ఎటు పడితే అటే వేస్తే మళ్ళీ కొంచెం సెట్టింగ్ అనేది మిస్ అవుతుంది కదా, ఫ్లవర్స్ అన్నీ ఉల్టా ఫుల్టా అయ్యి ఆగమాగం ఉంటుంది. అందుకని మనం దీన్ని చూసుకుంటూనే చేసుకోవాలి. ఫ్లవర్స్ ఎటు సీదా వస్తున్నాయి, ఎటు వేస్తే సీదా వస్తాయి అనేది కాస్త గమనించుకొని వేసుకోవాలండి. ఇలాగా చూడండి, మనకు ముందు పార్ట్ ఉంది కదా, ఇలాగా నీట్గా సదురుకోవాలండి. ఎక్కడి నుంచి లేటేస్తే కవర్ అవుతుంది అనేది చూసుకోవాలి. మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అంతా సెట్ చేసుకున్నాక చూసుకున్నాకనే కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలండి. నేనైతే స్టాండ్ జరిపానండి, వస్తుంది అనుకున్నాను, చూసుకోలే. ఈ కోసకైతే వీడియోకైతే కవర్ కాలే. చాలా అల్కటి కట్టింగ్ అండి. మీరు చాలా సింపుల్గా నేర్చుకునే విధానం. మీరు ఒక్కటి నేర్చుకున్నారనుకో, సాదా బ్లౌజ్ కానీ క్రాస్ కటింగ్ కానీ చక్కగా అన్నీ కట్ చేస్తారు. మీకు అవగాహన వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే చాలా ఈజీగా మీకు టెన్షన్ లేకుండా కట్ చేయగలుగుతారు. చూడండి, ఇలాగ నీట్గా అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇదైతే ముందు పాటు. ఇవన్నీ కూడా మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ మనం అన్ని జాయింట్ చేసుకుని కుట్టుడైతే స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.